హలో వెల్కమ్ టు మై ఛానల్ రుత్విక్తో మమ్మీ. ఈరోజు ఏందో చూపిస్తున్నాను అనుకుంటున్నారా? నాకైతే ఐడియా రాలేదండి. ఇది వెరైటీ బిర్యానీ, కచ్చా బిర్యానీ చేస్తుంది మా అమ్మ. మా చిన్నప్పుడు చేసేవాళ్ళు కచ్చా బిర్యానీ. ఈ కచ్చా బిర్యానీ ఎలా చేస్తారో వీడియో తీయాలనిపించింది నాకు. మా అమ్మ అయితే ప్రాసెస్ స్టార్ట్ చేశారు అనమాట. ఉన్నాను మమ్మీ అని చెప్పి నేను చేస్తున్నాను. ఏముంది చికెన్ వరకే కదా అని మీకు చెప్తున్నాను. మా చికెన్లో ఏమేమి వేసావు మమ్మీ? చికెన్, గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్, చికెన్ మసాలా పౌడర్, కొద్దిగా పెరుగు, కొంచెం పెరుగు, కొద్దిగా పుదీనా, కారం ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే మనం దీంట్లో పుదీనా పేస్ట్ వేస్తాం కాబట్టి. పుదీనా పేస్ట్ వేస్తామా మళ్ళీ దీంట్లో? ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పొడి, చికెన్ మసాలా పొడి, పుదీనా ఆకులు కొంచెం వేసామండి. దాన్ని ఇట్లా మ్యాగ్నేట్ చేసుకుంటున్నాం ఫుల్గా. పెరుగు కూడా వేసిందండి అమ్మ. కలిపేసుకొని దీన్ని మ్యాగ్నేట్ చేసి దీన్ని కొంచెం మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా పక్కన పెట్టుకుంటే చాలా మమ్మీ? లేట్గా చేసుకునేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. తొందరగా కావాలనుకుంటే బయట అయినా ఒక అరగంట, హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటేనే బాగుంటుంది అండి. కాకపోతే అర్జెంట్ గా చేసే వాళ్ళు అయితే బయట పెట్టుకుంటారంటే. ఇప్పుడు మా అమ్మ అయితే బయటే పెట్టేస్తుంది. మనము బ్రౌన్ ఆనియన్స్ బ్రౌన్ గా వేయించుకుంటాం కదా బిర్యానీకి. ఈ బిర్యానీకి కూడా బ్రౌన్ ఆనియన్స్ కావాలంట. మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి. బిర్యానీ అంటే ఆయిల్, నెయ్యి అని అనుకుంటాం కదా. ఇది ఆయిల్ లెస్ బిర్యానీ అంటండి. అస్సలు ఆయిలే వేయబడలేదంట. ఈ బిర్యానీలో మనం ఎర్రగడ్డల వరకు, ఆనియన్స్ వరకే మనము ఆయిల్ యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇది గ్రీన్ పేస్ట్ చేసిందండి మమ్మీ. ఏంది మమ్మీ దీంట్లో ఏం వేసావు? పుదీనా, కొద్దిగా ఉప్పు, కొంచెం పచ్చిమిరపకాయలు, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు. పుదీనా, ఉప్పు, పచ్చిమిరపకాయలు. పసుపు ఏమైనా వేసావా మమ్మీ? పసుపు వేయలేదు, చికెన్లో వేసుకుంటాం కదా పసుపు. చికెన్లో పసుపు వేసారు కాబట్టి పసుపు వేయలేదంటండి. పుదీనా, పచ్చిమిరపకాయలు కారం తగ్గట్టు, ఉప్పు వేసారంట, అల్లం పేస్ట్ కూడా వేసారంటండి. ఇప్పుడు దాన్ని మనం మిక్సీకి పట్టుకొని ఇట్లా గ్రీన్ పేస్ట్ చేసి చెప్పేసాను కదా. మా మమ్మీ సగం ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్న నాకు ఐడియా వచ్చింది మీకు కూడా చూపించాలా అని. అలా గ్రీన్ పేస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మనము దమ్ బిర్యానీకి చేసుకున్నట్టే దీనికి కూడా అన్నం ఉడకబెట్టుకోవాలండి. మనం ఒక్కొచ్చుకో కూడా ఆయిల్ వేయట్లేదు. ఆయిల్ వేయలేదు కదా మమ్మీ? ఆయిల్ లెస్ బిర్యానీ. యస్. చికెన్ వేసేసాము. నూనె అయితే వేయలేదు. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది యూజ్ చేయలేదు. చికెన్ వరకే వేసాము. మీకు డౌట్ రావచ్చు మాడుతుందేమోనని. నాకు కూడా వచ్చిందండి. చూద్దాం, నాకు కూడా తెలీదు. ఇది మాడదా మమ్మీ? మాడదమ్మా, కొంచెం వాటర్ ఉంది కాబట్టి మాడదు. ఓకే. అన్నము ఇలా మనం దమ్ బిర్యానీకి అన్నట్టే ఆ మసాలాలన్నీ వేసుకొని పట్ట, లవంగా, ఏలక్కాయలు, బిర్యానీ ఆకు, ఉప్పు సాల్ట్ తగినంత వేసుకొని దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నట్టే చేసుకోవాలి. చికెన్ ఉడుకుతుంది, మూత పెట్టాను. సేమ్ దమ్ బిర్యానీ ప్రాసెస్ లాగే ఉంటుందంటండి ఇంచుమించు. కాకపోతే మనం దమ్ బిర్యానీకి వేసుకునే మసాలాలు వేరే. ఇక్కడ గ్రీన్ పేస్ట్ కూడా వేసాం కదా. పైగా మనం నూనె, నెయ్యి అన్నీ వేస్తాం కదా. దీంట్లో నూనె, నెయ్యి ఏమి వేయకుండా ఆయిల్ లెస్ బిర్యానీ అనమాట ఇది. అదే స్పెషల్. చూద్దాం నెక్స్ట్ ప్రాసెస్లో. బ్రౌన్ ఆనియన్స్ కూడా వేయించి పెట్టేసుకున్నాము. ఇలా అప్పుడప్పుడు కలుపుకోవాలా మమ్మీ? చూడండి ఆల్రెడీ నీళ్ళు ఊరే చూడండి. మళ్ళీ మూత పెట్టుకోవాలి. మా బిర్యానీలో పాలేస్తారా? బా, పెరిగేస్తారని తెలుసు. ఇందాక మనం పెరిగేస్తాం కదా. పాలు కూడా వేసుకుంటారా బిర్యానీలో? ఎంత పాలు వేయాలి మమ్మీ? ఒక కేజీ బిర్యానీకి ½ లీటర్ నుంచి 1/2 లీటర్ లోపు వేసుకోవచ్చు. కేజీ బిర్యానీకి ½ లీటర్ నుంచి 1/2 లీటర్ లోపు పాలు పడతాయంటండి. కొన్ని పాలు తీసుకొని. దేనికి మమ్మీ ఆ పాలు? దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ కలుపుకుంటాం. దీంట్లో కూడా వేస్తారా ఫుడ్ కలరు? ఓకే. ఇలా ఫుడ్ కలర్ కొంచెం
మా ఇప్పుడు అది ఇప్పుడు దీంట్లో కుంకుమ పువ్వు అయినా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు, ఉంటే వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నీ దగ్గర అయిపోయింది కాబట్టి నువ్వు ఫుడ్ కలర్ వాడుతున్నావా? మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కుంకుమ పువ్వు ఉంటుందండి. మా డెలివరీ అప్పుడు కానీ అంతా కూడా ఎప్పుడు మా నాన్న కుంకుమ పువ్వు అనేది ఖచ్చితంగా ఇంట్లో పెడతాడు. బిర్యానీ కొట్టి కాదు, కుంకుమ పువ్వు ఉంటే మంచిదని పెడతారు. మళ్ళీ ఇలా బిర్యానీ కలుపుకోవాలి. చూడండి ఎంత నీళ్ళు ఊరుతున్నాయో. మనం అందరం అనవసరంగా ఆయిల్ ఫుడ్ తిని ఒళ్ళు పెంచుకుంటున్నాం, కానీ ఇట్లా ఆయిల్లెస్ ఫుడ్ తింటే ఎంత బాగుంటుందండి. ఇప్పుడు చూడండి చికెన్ లైట్గా మొత్తం ఉడకాలా? సగం ఉడికింది, హాఫ్ ఉడికిందంట అండి. ఇందాక మనం పుదీనా, పచ్చిమిరపకాయ, అల్లం పేస్ట్, ఉప్పు వేసి పేస్ట్ చేసుకున్నాం కదా గ్రీన్ కలర్ది. ఈ పేస్ట్ని ఇప్పుడు ఈ పేస్ట్ కూడా దాంట్లో వేసేసుకోవాలి. గ్రీన్ చికెన్ కూడా ఇదే ప్రాసెస్లో కదా వస్తుంది, కాకపోతే దాంట్లో ఈ పేస్ట్ని వేసి మ్యాగ్నేట్ చేస్తాం అనుకుంటా కదా చికెన్ని. నూనెలో ఆ పేస్ట్ పడంగానే ఏం వాసన వస్తుందో, నాకు ఇప్పుడే ఆకలేస్తుంది మమ్మీ. చూసారా ఎలా బాగా కలిసిపోతుందో? చూసారు కదా, ఇలా మొత్తం గ్రీన్ అయిపోయింది కదా, చాలా బాగుంది చూడడానికి గుళ్ళుక్. ఇప్పుడు దీన్ని మనం కొంచెం ఉడకనిద్దాము. మూత కూడా పెట్టబడలేదంట అండి, కొంచెం ఆవిరికే ఉడికిపోద్దంట. చూద్దాం. బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేస్తున్నారా మమ్మీ? కొన్ని, మొత్తం కాదు, కొంచెం వేసుకున్నారు. దీంట్లో కొత్తిమీర యూజ్ చేయరా మమ్మీ? కొత్తిమీర ఇంకేం పడలేదు, పచ్చిమిరపకాయలు మనం పుదీనా పేస్ట్ వేసాం కాబట్టి ఇంకేం అవసరం. కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసామండి. అసలు ఆయిల్ లేకపోయినా వాటర్ ఊరి ఎంత బాగా ఉడుకుతుందో చూడండి, ఎక్కడ కింద అంటుకోకుండా. చికెన్ ఉడికిందండి. ఇప్పుడు మనం దమ్ బిర్యానీకి వేసుకుంటే లేయర్గా వేసుకోవాలి. దీంట్లో కొంచెం చికెన్ తీసి మా మమ్మీ ఇక్కడ పెట్టారు కొంచెం. కచ్చా బిర్యానీ, అబ్బా మా చిన్నప్పుడు భలే చేసేదండి మా అమ్మ ఇది. నాకు మళ్ళీ ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. ఇలా వేసుకున్నామా? ఆయిలే వేయలేదు కదా మమ్మీ అసలు? కొంచెం పాలు పోస్తున్నా. ఓహో, ఆ లేయర్ మీద కొంచెం పాలు పోసారా? ఓకే. పచ్చి పాలా కాచిన పాలా మమ్మీ? పచ్చి పాలేనా? మనం కలర్ వేసుకున్నాం కదా అవి కొన్ని. ఓకే. డ్రై ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్ వేసాం కదండి, ఆ బ్రౌన్ ఆనియన్స్ కూడా వేస్తున్నారు. మనం మామూలుగా దమ్ బిర్యానీకి పుదీనా కొత్తిమీర కూడా వేసుకుంటాం కదా, వేసుకోవచ్చా మమ్మీ? వేసుకోవచ్చు, కొంచెం కొద్దిగా జీడిపప్పు టేస్ట్ కోసం. ఇప్పుడు మనకి చికెన్ కర్రీలోకి అన్నం వేసాక అన్నం పైన బ్రౌన్ ఆనియన్స్ వేసారు, పాలు పోసారు, కొంచెం మళ్ళీ కలర్ వేసారు, నిమ్మకాయ వేసారు, జీడిపప్పు వేసారు, బ్రౌన్ ఆనియన్స్ వేసారు, అంతే కదా మమ్మీ? మళ్ళీ ఇంకో లేయరా మమ్మీ? కొంచెం మనం డ్రై ఆనియన్స్, పాలు అన్నీ వేసాం కదా, కొద్దిగా వేసుకొని పుదీనా వేసుకొని. ఓకే. ఈ మిగిలిన చికెన్ వేసుకోవాలి. గిన్నెలోకి విడిగా తీసి పెట్టారు కదా, ఆ చికెన్ కూడా వేసేస్తున్నారు. తీసుకున్నామంటే మొత్తం కలిసేదాని కోసం తీసుకున్నాం. ఓకే, అంటే ఒక లేయర్గా కూడా వేసుకోవచ్చు అంట, కానీ ఇంకా బాగుంటుంది ఇట్లా వేసుకుంటే. ఇలా వేసారంట. ఇదిగోండి, మళ్ళీ మిగతా అన్నం కూడా వేసేస్తున్నారు. మళ్ళీ అదే ప్రాసెస్ మమ్మీ? కొంచెం పాలు పోసేసేసి 1 లీటర్ పాలు పోసాం మనం. 1/2 లీటర్ పాలు పోసిందంటండి మా అమ్మ కేజీ బిర్యానీకి. మళ్ళీ ఫుడ్ కలర్ వేస్తున్నారు. పాలు పోసి ఫుడ్ కలర్ వేసి లెమన్ వేస్తున్నారు. కొంచెం ఒక్క చెక్క లెమనే యూజ్ చేశారు మా అమ్మ, నిమ్మకాయలో ఒక్క చెక్క మాత్రమే యూజ్ చేశారు. బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నారు. మొత్తం వేసేస్తున్నా మమ్మీ. మొత్తం వేసేసి ఇంకా అన్నం లేదు కదా.
కాజు జీడిపప్పు కూడా వేసేస్తున్నారు. ఇప్పుడు ఇలా అండి మొత్తం అయిపోయింది. బిర్యానీలోకి కాంబినేషన్ థమ్స్అప్ చాలా బాగుంటుంది కదండి. స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకొని థమ్స్అప్ కూడా తెచ్చేసుకున్నామండి మేము. థమ్స్అప్ కూడా వచ్చేసింది. స్విగ్గీ వాళ్ళు చాలా ఫాస్ట్ డెలివరీ చేస్తున్నారండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దబర పెట్టేసిందండి. మీడియం మంట మీద పెట్టుకోవాలి. అంటే హై కాదు స్లో కాదు మీడియంలో పెట్టుకోవాలంట. ఇప్పుడు మూత వేసుకోవాలి. ఎంతసేపు ఉండాలి మమ్మీ ఇది దమ్లో? 20 minutes ఆగి చూసుకోవాలి నాన్న. 20 minutes ఆగి చూసుకోవాలంటండి. చూసుకున్నప్పుడు దమ్ అంటే మనం కింద దోశల పెనము అలా పెట్టుకుంటాం కదా, అది కూడా ఏం పెట్టలేదు మమ్మీ. జస్ట్ వెయిట్కి పైన పెడుతున్నారు అంతే. రోల్ పెడుతున్నారు. మా అమ్మ రోల్ పెట్టారండి. ఈ రోల్ మీద మూత ఎందుకు పెట్టారో మీకు చెప్తాను. అంటే రోట్లో మనం ఓపెన్ ఉంటుంది కదా, ఓపెన్ అంట సెగకి పైకి చూడకూడదంట చెప్పారంట. అందుకని దానికి మూత పెట్టారు. అటు ఉండకూడదంట లక్ష్మీదేవిది. ఏమో పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, కొన్ని వినాలి. ఇప్పుడు ఏదో 20 minutes ఆగి చూద్దామండి. 20 minutes తర్వాత ఓపెన్ చేస్తున్నాము. అబ్బా ఏమి స్మెల్ వస్తుందో. మొత్తం మిక్స్ చేసారా మమ్మీ? మిక్స్ చేసుకుంటే బాగా కలుస్తుంది కదా. ఓకే. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తుంది మా అక్క. ఎలా ఉందక్క? టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కూడా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రుత్విక్తో మమ్మీ. థ్యాంక్ యూ.